ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బైస్నార్ లోయలో ఉగ్రదాడి ఘటన కేంద్రంగా సరిహద్దుల్లో యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. మరోవైపు పాకిస్తాన్కు చెందిన ప్రముఖులు నోటికి పని చెప్తున్నారు. కుక్కల కంటే హీనంగా మొరుగుతున్నారు. వారి మాటల దాడిని రెట్టించిన స్థాయిలో తిప్పికొడుతున్నారు మనోళ్లు. మరీ ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది భారత సైన్యంపై చేసిన చీప్ కామెంట్లను మన దేశ క్రీడాకారులు డబుల్ డోస్తో తిప్పికొట్టారు. బాక్సింగ్ ఛాంపియన్ గౌరవ్ బిదురి, అంతకుముందు క్రికెటర్ శిఖర్ ధావన్ అఫ్రిదికి ఇచ్చిన ఘాటైన ప్రతిస్పందనకు యావత్ దేశం ఫిదా అయింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా భారత్ ఆర్మీని, ప్రజలను అంతకు మించి రెచ్చగొట్టేలా పాకిస్తానీ కుక్కలు పదే పదే మొరుగుతున్నాయి. అవసరం లేకున్నా కూడా నోటికి పని చెప్తున్నాయి. దీంతో సహనాన్ని వీడుతున్న భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగానే మాటకు మాట రిప్లై ఇస్తూ పాక్ కుక్కల నోళ్లు మూయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చెత్త వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆర్మీపై నోరు పారేసుకున్నారు. బైస్నార్ లోయలో జరిగిన దాడిని భారత్ ఆర్మీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. దాడి మీద చేసిన ఆరోపణలపై రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. భారత ఆర్మీ సరిహద్దుల్లో చాలా మంది ప్రజల ప్రాణాలు తీస్తుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అఫ్రిది ఆరోపణలు, స్టేట్మెంట్లపై చాలా మంది వ్యతిరేకంగా స్పందించారు. ముఖ్యంగా భారత క్రికెటర్ శిఖర్ ధావన్, ఆ తర్వాత బాక్సర్ గౌరవ్ బిదురి బ్యాక్ టు బ్యాక్ హిట్టింగ్ ఇచ్చారు. అఫ్రిది నోటికి తాళం వేశారు. బైస్నార్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్లను పిచ్చోళ్లు చేస్తున్నాయని గౌరవ్ కామెంట్ చేశాడు. దాడి ఎలా జరిగింది, వెనక ఎవరున్నారు అన్నది అందరికీ తెలుసని, అది నిరూపించాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పాడు. భారత ఆర్మీ సామర్థ్యం గురించి ప్రత్యేకమైన పాఠాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదన్నాడు. ఉగ్రవాదానికి పాక్ మద్దతుగా నిలుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా అంటూ కామెంట్లు చేశాడు. అలాగే 1971 యుద్ధంలో భారత్పై ఓడిపోయిన పాక్ సైనికులు సుమారు 93,000 మంది ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయిన విషయం గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటించాడు. పాక్లో PSL ఉంటుందని, భారత్లో IPL ఉంటుందని, ప్రపంచ క్రికెటర్లంతా ఎక్కువ ఏ లీగ్లో ఆడుతున్నారన్నది అందరికీ తెలిసిందేనని మరో ఘాటైన కామెంట్ చేశాడు. గౌరవ్ ఇచ్చిన రిప్లైతో అఫ్రిది నోరు మూతబడి ఉంటుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. అంతకుముందు ధనాధన్ క్రికెటర్ శిఖర్ కూడా అఫ్రిది కామెంట్లపై స్పందించాడు. ఇప్పటికే కార్గిల్లో పాకిస్తాన్ భారత్తో చేసిన యుద్ధంలో ఓడిపోయిన విషయాన్ని ధావన్ గుర్తు చేశాడు. ఇంకా ఎన్నిసార్లు భారత్తో తలపడి ఓడిపోతారో చెప్పాలన్నాడు. ఇండియన్ ఆర్మీ సత్తాపై తామంతా గర్వపడి ఉన్నామని, భారత్ మాతకి జై అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు, ఆ పోస్టుకు అఫ్రిదిని కూడా ట్యాగ్ చేసి టిట్ ఫర్ టాట్ ఇచ్చాడు. ధావన్ చేసిన ఈ పనిపై ఇండియన్స్ అంతా శబాష్ అంటున్నారు. ఇలా గౌరవ్ బిదురి, శిఖర్ ధావన్ మాత్రమే కాదు, యావత్ దేశానికి చెందిన ప్రజలంతా షాహిద్ అఫ్రిదిని, అతని కామెంట్లను సమర్థిస్తున్న వారిని సమర్థంగా తిప్పుకొడుతున్నారు. మరోసారి ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తే పాక్ కు తగిన బుద్ధి చెప్పడానికి భారత్ ఆర్మీ సదా సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు. పాకిస్తాన్ లో మురుగుడికి మనోళ్లు ఇస్తున్న టిట్ ఫర్ టాట్ రిప్లైలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.